ఈ అనాథను ఆదుకునేది ఎవరు? ఆసుపత్రికి తీసుకువెళ్లే వారు లేక అవస్థలు పడుతున్న ప్రభాకర్ సఫర్యలు చేసిన మాజీ వార్డు సభ్యులు చంద్రప్రతాప్ రెక్కలు ఉన్నన్ని రోజులు కష్టం చేసి రిక్షా లాగి 50 సంవత్సరాల వయసు వరకు ఆరోగ్యంగా ఉన్న ప్రభాకర్ ను ఆదుకునేవారు ఎవరూ లేక ఆరోగ్యం బాగాలేక అనాథగా మిగిలిపోయిన ప్రభాకర్ పై భవ్య టీవీ ప్రత్యేక కథనం. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన ఓర్ది ప్రభాకర్ తినడానికి సరైన తిండి లేక రోగిగా మారాడు. అతనికి అవసరమైన తిండి కోసం డబ్బులు దొరికినన్ని రోజులు ఏదో విధంగా బతికాడు. కానీ ఈ మధ్యనే పూర్తిగా అతని శరీరం సహకరించకపోవడంతో లేవలేని పరిస్థితిలో రోడ్డు పక్కన 10 రోజులుగా లేవలేని స్థితిలో పడి ఉన్నాడు. ఆ పరిస్థితిని చూసి మాజీ వార్డు సభ్యుడు చంద్రప్రతాప్, అతని సహాయకుడు బషీర్ కలిసి ప్రభాకర్ కు బట్టలు మార్చి అతనిని శుభ్రపరిచి పాలు తాగించి వేరే స్థలానికి మార్చారు. కానీ హాస్పిటల్ కు చేర్చేవారు ఎవరూ లేకపోవడంతో మళ్ళీ అతనికి సేవలు చేసేవారు ఎవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అతన్ని హాస్పిటల్లో చేర్పించి కనీస చికిత్స నిర్వహించి సేవ చేస్తే బతుకుతాడని అందరూ అంటున్నారు. కానీ ఆదుకునే వారెవరని ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి అతని ఆరోగ్యం బాగు చేయించాలని, ప్రభాకర్ ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని ఆశిద్దాం. ఎవరు లేరు. ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇతనే మన ఇళ్ళ కాడ అక్కడిక్కడికి వచ్చి ఉంటే మనమే అందరం ఎవరో ఒక సలహా ఎంత అన్నం పెడతా ఉంటాము. చేత కాదు, నడవలేడు. విషయం ఏంటంటే ఈయనకు ఓటర్ కార్డు లేదండి. చెప్తున్నాను చూడండి, ఓటర్ కార్డు లేదు, ఐడి కార్డు, ఆధార్ కార్డు లేదు, పెన్షన్ రాదు, ఏం లేదు ఈయనకు. ఇంతవరకు ఓటేయలే మనిషి. ఈ వ్యక్తి పుట్టినప్పటి నుంచి 70 ఇయర్స్ నుంచి ఇంతవరకు ఓటు అనేది వేయలేదు ఎక్కడ కూడా. ఆయన పేరేంది? ఆయన పేరు ఒద్ది ప్రభాకర్. నేను తహసీల్ ఆఫీస్ పోయినాను, ఎక్కడ పోయినా అన్ని ట్రై చేసాను. మైత్రివనం పోనం అన్నారు, మైత్రివనం ఆయన రాలేడు. నేను పోయి వచ్చిన ఒకవేళ అదే అనగా అతను ఖచ్చితంగా ఉండాలంటే దాన్ని ఎవరు తీసుకపోతారు, మధ్యలో ఏమైనా అయితే ఇబ్బంది అని చెప్పేసి ఆగినాం. సరే చూద్దాం ఏమైనా ఎవరైనా లీడర్స్ దగ్గర కూడా పోయిన అంత పెద్దగా రెస్పాండ్ ఎవరు కాలేదు. ఇక ఎవరు బిజీలో వాళ్ళు ఎలక్షన్స్ వచ్చినాయి. లాస్ట్ ఎలక్షన్స్ అన్న ఓటు వేపిద్దామని ప్రయత్నం చేసినాం, అట్లా కుదరలేదు. అంతకుముందు ఎలక్షన్స్ వచ్చినాయి, అప్పుడు ఎంపీ ఎలక్షన్ రాకముందుకు అప్పుడు కూడా చెప్పినాం అందరికి. తహసీల్దార్ దగ్గరికి ఇంతకుముందు ఇంకొక తహసీల్దార్ అతని దగ్గర మేము హెల్ప్ చేయలేమండి, ఎవరైనా ఇట్లనే ఎవరైనా ఆర్గనైజేషన్స్ హెల్ప్ చేయాలా, ఏం చేస్తాం, అతను ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ లేకపోతే ఐరిస్ అని ఉండాలి, ఏదైనా ఐడి కార్డు కావాలంటే అని చెప్పి. అయితే అతనికి అన్నం పెట్టేటోళ్ళు లేడు, తినిపిస్తోళ్ళు లేడు, భిక్షాటన చేస్తాడు. ఇతను ఒక్కడు కాదు, రామాయంపేటలో 9 మంది ఉన్నారు లైన్గా. చెప్తా చూడు, ఒద్ది ప్రభాకర్, ఎరకల విజయ, బషీరు, సాయిలు, ఇటువంటి వాళ్ళు 9 మంది ఉన్నారు. రోడ్ల మీద బతికేటోళ్ళు. ఇసుంటి వాళ్ళకైనా డబల్ బెడ్రూమ్ ఇస్తే బాగుండు. అకి నేను అడిగినాను, అంతా ఆక్యుపై అయింది, ఇంకొక 50-53 ఉన్నాయట. ఇసుంటి వాళ్ళకి 4 క్లబ్ చేసి డబుల్ బెడ్రూమ్ ఇవ్వచ్చు కదా. ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకోవాలి, గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ. ఇక ఇతను వాడొచ్చేసి ఎస్సీ కాలనీ యాక్చువల్గా. ఇక ఇక్కడనే అటు పోయి వస్తుంటా ఉంటాడు. ఇక కాంపౌండ్లో చర్చోళ్ళం మేము కొద్దిగా సాయం చేస్తుంటాం. ఇక ఉద్యోగి మామ ఉన్నాడు, వాళ్ళు ఇట్లా సాయం చేస్తుంటారు. పాపం బషీరు వాళ్ళు ఉన్నారు. అతను కూడా బషీరు ఆయన ఆర్ఫన్, ఎవరు లేరు, భార్య లేదు, పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు, ఇట్లనే రోడ్డు మీద బతుకుతారు. ఇసుంటి వాళ్ళు 9 మంది ఉన్నారు. వీళ్ళని ఎవరు చూడాలి? ఇప్పుడు ఇతనికి ఎవరు హాస్పిటల్ చేయాలి? మన పోలీసు వాళ్ళు బస్టాండ్లో పడిపోతే వర్షాకాలం మన సీరియల్గా డిప్రెషన్ వచ్చింది కదా, సైక్లోన్ పడిపోతే పోలీసు వాళ్ళు వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళు ఎంత చూస్తారు, ఒక నైట్ చూడగలుగుతారు, ఓవర్ నైట్. ఒక నైట్లో ఇక తెల్లారి మేము ఉండలేము, ఎవరైనా ఉంటే చేస్తారు. నైట్లో పోయి కొద్దిగా ప్రోటీన్ ఫుడ్ అనేది ఇచ్చినాము, ఓకే అండి. మళ్ళీ తెల్లారి బయటకు వచ్చేసిన యథావిధి ఎవరు తీసుకోలేరు, తీసుకోబెట్టలేరు. ఇతనికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు ఎవరికాయలు ఎంత ఆర్గనైజేషన్ ఉన్నా కూడా చేసేంత మట్టుకు చేస్తాము. సరే ఏదైనా ఉంటే మా ఆర్గనైజేషన్ అంటే మా అసోసియేషన్ తరఫున ఏదైనా ఫినరల్స్ కానీ దాన సంస్కారాలు చేస్తుంటాం. కానీ ఇప్పుడు ఇట్లా లైవ్గా ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా మున్సిపాలిటీ అన్నా సరే, గవర్నమెంట్ ఎవరన్నా అంటే రిలేటెడ్ దీనికి ఇట్లా ఎవరైనా డిజేబుల్ ఉన్న వాళ్ళని ఎవరు చూడాలి? గవర్నమెంట్ చూడాలి. గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ మున్సిపాలిటీ సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే తహసీల్దార్ వాళ్ళు కానీ ఏదైనా చొరవలు తీసుకొని చేస్తే కొద్దిగా హెల్ప్ అవుతుంది, బతుకుతాడు. ఇంకా ఇతనికి ఎవరైనా ఇప్పుడన్నా ప్రజాప్రతినిధులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, చేస్తుంటారు, హెల్ప్ చేస్తుంటారు. కానీ ఇటువంటి వాళ్ళని కొద్దిగా ముందు చూసి తక్షణమే ఇతనికి జర ట్రీట్మెంట్ ఇస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇంకా జర పై హాస్పిటల్కి ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తే బతుకుతాడు ఆయన. అదే ఆయన లైఫ్ స్టోరీ. చూడండి, ఆయన ఒక్కసారి కూడా ఓటు వేయలేదు. ఒక లబ్ధి పొందలే ప్రభుత్వం. ఏదన్నా సరే ప్రభుత్వం